నేను నవంబర్ 19వ తారీఖున ఒక 5 కంప్లైంట్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పట్టాపురంలో ఇవ్వటం జరిగింది. వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఆ తర్వాత ఎస్పీ గారికి కూడా సేమ్ రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అయినా పోలీస్ వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. అంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక పౌరుడు ఏదైనా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో ఇస్తే వితౌట్ డిలే రిజిస్టర్ చేయాలి. అది చట్టం చెబుతున్నటువంటి అంశం. నేను పార్టీ ఇన్ పర్సన్ అంటే నేనే వచ్చి ఒక న్యాయవాదిని ఎంగేజ్ చేయకోకుండా నేనే నా వాదనలు వినిపించాలని కోర్టు వారిని పర్మిషన్ అడిగాను. కోర్టు వారు పర్మిషన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే నా ఆవేదనని నేనైతేనే బాగా వ్యక్తం చేయగలననేటువంటి ఒక విశ్వాసంతో నేను ఏ ప్లేడర్ గారిని ఎంగేజ్ చేయకోకుండా ఈ పర్టికులర్ కేసులో నేనే వాదనలకు ముందుకు వచ్చి వాదనలు కోర్టు వారి ముందు వినిపించడం జరిగింది. మీరు అడ్వకేట్ అయినా ఫస్ట్ టైం సార్ హైకోర్టులో? నేను అడ్వకేట్ అయినా ఐఎమ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. నేను ఎప్పుడో 86, 87, 89లో మఫ్సల్ కోర్టులో మాత్రమే వర్క్ చేశాను. కాబట్టి నాకేం పెద్ద ఈ ఫార్మాలిటీస్ తెలియకపోయినా గౌరవంగా మాట్లాడగలననే విశ్వాసంతో నేను కోర్టు వారి దగ్గరికి వచ్చాను. కోర్టు వారు కూడా అలాగంగా నాకు పర్మిషన్ ఇచ్చారు. నిన్న అంబటి రాంబాబు సరే నా మీద కేసులు పెట్టినాడో లేదంటే ఎట్ట చేసినాడో ఏమి చేసినాడో అన్ని గతంలో కూడా చూసినాం మనం. ఆయన గుంటూరులో ఒక స్టేషన్లోకి పోయి ఆ స్టేషన్లో నా మీద కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను ప్రతి క్షణం కూడా జగనన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తిని మీకు అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా నేను ఎందుకు ఇన్ని రోజులు వీడియోలు చేయలేదు, ఏంది కథ కార్ఖానే అని మీరు కన్నా కామెంట్ రూపంలో అడిగినారు అంటే నేనేం తెలియజేస్తున్నాను దానికి. నేను అన్న సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గంలోనూ నేను పర్యటన చేస్తానని చెప్పి అయితే చెప్పాడు. ఆ పర్యటనలో భాగంగా ఎట్ట చేయాలా, ఏం చేయాలా, ఏంది బా అనేది దాన్ని కొద్దిగా నివేదికలు కొద్దిగా మా ప్రణాళికలు ఉంటాయి కాబట్టి ఆ ప్రణాళికలు ఏ విధంగా చేయాలని చెప్పి దాంట్లో ఏదో కొద్దిగా బిజీగా ఉన్నా. దానికోసమనే కొద్ది రోజులు వీడియోలు కూడా చేయలే. పోతే నిన్న హైకోర్టుకు పోయినాడైనా ఎందుకు నా మీద కేసు పెట్టేదానికి. నేను ఏమి తప్పు చేసినాను, ఎక్కడ తప్పు చేసినాను, నేను చట్టానికి కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిని. నేను ఎక్కడైనా సరే మన వైసీపీ పార్టీని నేను అసభ్యకరంగా మాట్లాడినానా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మన పార్టీలో ఉండేటువంటి లంగావోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడినారో, ఎవరైతే వాళ్ళ ఇష్టానుసారంగా మనం అధికారంలో ఉండాము అని చెప్పి కన్ను ముందు తెలియకుండా మాట్లాడిన వాళ్ళంతా కూడా ఈరోజు ఏమైపోయినారు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన అయితే చేసుకోండి. నేను అంబటి రాంబాబుకు ఒకటే తెలియజేస్తున్నా, నువ్వు చేసినటువంటి అవినీతి, నువ్వు చేసినటువంటి పనులు, నువ్వు ఏ విధంగా నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినావు, ఏంది కథ, పోలవరం ఎంతవరకు వచ్చింది, తమరు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి చేశారో, శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి చేశారో నువ్వే అంటున్నావు. నేను ఇప్పుడు మళ్ళా మాట్లాడినానంటే మళ్ళా సీమరాజా కౌంటర్ ఇచ్చాడు నాకు అని అంటే నీకు ఏ విధంగా నీకు దడ ఉండదు. నేనంటే నేను ఎక్కడైనా సరే ఎవరినైనా సరే మహిళల్ని కానీ లేదంటే ఇంకొకరిని కానీ లేదంటే జగనన్నను కానీ ఏ రోజైనా ఎక్కడైనా అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటలు ఏమన్నా ఉంటే రాష్ట్ర ప్రజలారా మీరు కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నేను ఈ కౌంటర్ ఇవ్వాలని కాదు, లేదంటే అంబటి రాంబాబుతో మళ్ళీ నాకెందుకు ఈ పంచాయతీలు అనేది కాదు. కానీ నేనేం చెప్తానంటే 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన కోర్టు ఒకటి అద్దెసూటు ఒకటి తగిలిచ్చి అది కూడా ఆయన ఉన్నట్లేదు. అద్దెకోటు ఏదో తెచ్చుకొని అద్దెకోటు వేసుకొని హైకోర్టుకు పోయి ఏదో చేసి ఇట్టున్నది తప్ప ఈయన సొంతంగా పోయి ఈయన కేసు కట్టండి. 4 కేసులు గుంటూరులో అదేదో పేరు ఏదో పేరు బాగా మర్చిపోయినాను. గుంటూరులో 4 కేసులు కట్టినారు. అయ్యన్న పాత్రుడు గారి మీద కేసు కట్టలేదు, లోకేష్ గారి మీద కేసు కట్టలేదు. దానికోసం నేను హైకోర్టు పోయినాను, ఈ 4 కేసులు కట్టినారు అన్నారు. అంబటి రాంబాబు నేను నీకు ఒకటే తెలియజేస్తా ఉండా, నేను అన్న మాదిరి 16 నెలలు జైల్లో కూర్చోలా లేదు, నేను అన్న మాదిరి అక్రమంగా అవినీతి చేయలే లేదు, లక్షల కోట్లు లూటీ చేయలే. నీ మాదిరి ప్రభుత్వ ధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినామో అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలుసు కాబట్టి సత్తినపల్లిలో మనల్ని ఒక మూల కూర్చొని నీలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని కేసులు పెట్టినా చట్టానికి ఖచ్చితంగా నేను లోబడే ఉంటాను. చట్టానికి వ్యతిరేకుడు కాదు ఈ సీమరాజా అనేది గుర్తుపెట్టుకోమని మరొకసారి తెలియజేసుకుంటూ, ఏమైనప్పటికీ నేను ఇప్పుడు ఇంకటాంచి కూడా ఈ రోజు నుంచి లెక్కేసుకోండి
అన్న కోసం ఆర్నిస్లో కష్టపడతానే ఉంటా, పని చేస్తానే ఉంటా, వీడియోలు చేస్తానే ఉంటా. మళ్ళా అన్నను ముఖ్యమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదని మరొకసారి తెలియజేస్తా ఉండా. అందులో భాగంగా పోతే ఇదే అమ్మంటి రాంబాబు గతంలో ఏ విధంగా మహిళల్ని కించపరిచి మాట్లాడినాడు ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఏ విధంగా ఆయన అసభ్యకరంగా మాట్లాడినాడు, ఏ విధంగా ఈ సంజనాలు సుకన్యాలతో మాట్లాడినాడు. మరి వీటి మీద కేసులు కట్టొద్దా? మరి ఇప్పుడు నా మీద కేసు పెట్టినాడు, నేను కేసు పెట్టాలన్నా వద్దా అమ్మంటి రాంబాబు మీద? నా మీద అసభ్యకరంగా ఏం మాట్లాడలేదా? వాడు ఈడు అనలేదా? అదేవిధంగా పోతే నారా లోకేష్ గారు నన్ను రోబో అంట. ఎక్కడైనా సరే సీమరాజా అనేవాడు నారా లోకేష్ గారి దగ్గర చెయ్యి సాసి 10 రూపాయలు డబ్బులు తీసుకొని ఉంటే నిరూపించు, నేను ఆ రోజు నుంచి వీడియోలు చేయటం మానేస్తాను. నేను నీ గతంలోనే చెప్పిన, ఈరోజు చెప్పేది కాదు. నేను గతం నుంచి చెప్తానే ఉండా, ఒరే స్వామినైనా నేనేమన్నా అవినీతి చేసో, నేనేమన్నా అక్రమాలు చేసో, లేదు ఎర్రచందనం దోలో, లేదంటే ఇసుక దోలో, లేదంటే గంజాయి దోలో, లేదంటే డ్రగ్స్ దోలో, లేదంటే రేషన్ బియ్యాన్ని మనం అమ్ముకోనో, లేదంటే రకరకాలైనటువంటి ఏమన్నా కబ్జాలు చేసో, ఏమన్నా రెవెన్యూకి సంబంధించి ఏమన్నా కబ్జా చేసో, ఏదైనా సరే ఉంటే, నేను ఎక్కడైనా అవినీతి చేసి ఉంటే నిరూపించండి అని నేను గతంలో వచ్చి ఎన్నిసార్లు చెప్తా ఉండే. ఎన్నిసార్లు చెప్పిన ఏమైంది? ఏడ నిరూపించారు? మనం ఏడైనా చేర్చే కదా. ఈరోజు నేను మంచి చెప్తా ఉంటే, అన్న కోసం పనిచేస్తూ ఉంటే నా మీద కేసులు పెట్టాలని వీళ్ళు పెద్ద కథలు పడతా ఉన్నారు. నేను కేసులకు భయపడేవాడిని కాదు, కానీ చట్టానికి లోబడి ఉండేటువంటి వాడిని. ఏదైతే మన భారత రాజ్యాంగంలో ఏదైతే ఉండదో, ఏదైతే ఐపీసీ ఉండదో, దానికి నేను తప్పకుండా కట్టుబడి ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటూ